పాల్గొనడానికి దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి, నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవరత్నాల కమిటీ ఉపాధ్యక్షులు, కృష్ణంరాజు గారు విశ్లేషకులు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మనం ఈరోజు డిబేట్ను ఒకసారి దీపక్ రెడ్డి గారితో ప్రారంభిద్దాం. దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం ఎంఎన్ఆర్ గారు, మీకు అందరికి. సార్ నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సార్ వైఎస్ఆర్ గుట్టు ఈ రోజు పూర్తిగా ఇప్పబోతున్నాను నేను. కానీ నారాయణమూర్తి గారికి ఒక అలవాటు ఉంది, ఎప్పుడు వారి సత్యాలు బయటకు వస్తాయో మమ్మల్ని అడ్డుకునే పని చేస్తారు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు వారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కోరుతూ, ఇన్ కేసు అట్లా చేసేటట్టయితే వారి మైక్ కట్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మొదలు పెడతారు. ఇక్కడ పూర్తి స్వతంత్రంగా ఎవరు భావాలని వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకుండా అందరూ ఎవరైనా చెప్పుకోవచ్చు సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఒకసారి దీపక్ రెడ్డి గారు క్యారీ ఆన్ సార్. సార్ ఒకటే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎన్ఆర్ గారు. ఈ వాస్తవాలు ప్రజల ముందుకి మీ ఛానల్ ద్వారా నేను పెట్టాలనుకుంటున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 4,200 రూపాయలు అంగన్వాడీ వాళ్ళ వేతనాలు ఉంటే అది 10,500కి అంటే 250% పెంచింది తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి నేను. దీపక్ రెడ్డి గారు సారీ టు ఇంటరప్ట్, నేను ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ చెప్తున్నాను. సరే మనం నెమ్మదిగా సబ్జెక్ట్ లోకి వెళ్దాం. కానీ ఒకటే, ఈ రోజు అప్డేట్ తో మనం ప్రారంభిద్దాం. కాబట్టి ఈ రోజు సోషల్ మీడియా మొత్తం కూడా కోడెగుస్తోంది. సో జనసేన తెలుగుదేశం పొత్తుకి సంబంధించి లోకేష్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యల గురించి చెప్తున్నారు. దీన్ని మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే దీనిపైన మీ స్పందన ఏంటి మరి? సారీ, నాకు అంగన్వాడీ టాపిక్ అని చెప్పినారు కనుక దాంతో స్టార్ట్ చేశాను. వాస్తవంగా నిన్నటి సభ, నేను 4 రోజులు అక్కడే ఉండాను వైజాగ్ లో, అన్ని అరేంజ్మెంట్స్ చూస్తా. అటువంటి జనము, అన్ని లక్షల మంది ఒక దగ్గర, అంత పెద్ద సభ నేను ఇంతవరకు చూసుండలేదు. వైఎస్ఆర్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ సభని ఫెయిల్ చేయాలని చెప్పి ప్రయత్నించినారు. దాదాపు 45 కిలోమీటర్ల దూరం వైజాగ్ దూరంలో మేము ఆ సభ ప్రాంగణం పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ విధమైన పర్మిషన్స్ మాకు వైజాగ్ లో కూడా వాళ్ళు ఇవ్వలేదు. వచ్చే వెహికల్స్ ని అడ్డుకోవటము, రకరకాల ఇబ్బందులు పెట్టినా ఎంత అద్భుతంగా ఆ సభ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఒకే వేదిక మీద మొదటిసారి వచ్చి రేపు రాబోయే ఎలక్షన్ శంకారావం మోగియటం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళ గుండెల్లో ఈ రోజు రైళ్లు బరిగిస్తున్నాయి. రాబోయే 3 నెలల్లో వైఎస్ఆర్ అనే పడవ మునిగిపోబోతుంది అని చెప్పి మనకి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. అందుకని ఈ రోజు భయపడి రకరకాల విధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులైతే ఏముంది, మంత్రులైతే ఏముంది, ఈ రోజు కామెంట్స్ చేయటం జరిగింది. లోకేష్ గారు ఎంత అద్భుతంగా నిన్న ఆ సభలో మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? కేవలము ప్రజా సమస్యల మీదనే, ప్రజలు ఈ రోజు పడే ఇబ్బందుల గురించి మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఈ ప్రభుత్వము రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు, ఏ విధంగా పోలీస్ వ్యవస్థలో కూడా వ్యవస్థని వాడుకొని ఏ విధంగా ప్రజలకి ఇబ్బందులు పెడతా ఉండరు, ఇవన్నీ మాట్లాడటం జరిగింది. కానీ ఈ రోజు ఆశ్చర్యం ఏంది అని అంటే, వైఎస్ఆర్ తరఫున మాట్లాడే నాయకులు ఈ సమస్యల గురించి ఏ ఒక్కటి మాట్లాడలేదండి. దాదాపు 226 రోజులు ఈ పాదయాత్ర జరిగితే కొన్ని వేలాది కంప్లైంట్స్ ఇన్ రైటింగ్ రిసీవ్ చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ఫోటోలు కూడా ప్రతిరోజు తీసుకోవటం జరిగింది. 5,000 పైగా ఉన్నాయి రిటర్న్ కంప్లైంట్స్. ఒక్క కంప్లైంట్ పైన మేము యాక్షన్ తీసుకున్నాము అని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున ఇంతవరకు వారు క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందా? ఈ ప్రజా సమస్యల పైన మేము ఈ విధంగా మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పటం జరిగిందా? ప్రతిరోజు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటాం ఆ రోజు వచ్చిన సమస్యల గురించి. ఒక్క దానికన్నా ప్రజా సమస్య మీద నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో, ఈ 226 రోజుల్లో ఇన్ని సమస్యలు ప్రతి రోజు లేవనెత్తినా గానీ, ఒక్క రోజన్నా గాని ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వము ఈ సమస్య మీద మేము ఈ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగిందా? ఈ రోజు కూడా మీరు చూస్తుంటే లోకేష్ గారి మీద వారు చేసే కామెంట్స్ అన్ని పర్సనల్ గా అటాక్ చేయటమే కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడే. ఓకే సార్, ఒకసారి నారాయణమూర్తి గారికి వెళ్దాం. నారాయణమూర్తి గారు సరే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడింది కాబట్టి